నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోతవరం రాజాపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలని కోరిన కావటి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. కొండవీడు కోట గ్రామాల్లో జోరుగా ప్రచారం. కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరిన ప్రతిపాటి. చిలకలూరిపేట టీడీపీలోకి విస్తృతంగా చేరికలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రతిపాటి. వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి టీడీపీలో పెద్ద ఎత్తున చేరిన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కార్యకర్తలు. చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండియా కూటమి నేతల సమావేశం. కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థి రాధాకృష్ణను చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని నిర్ణయం. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. 2వ రోజు పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తన్నీరు రత్నకుమారి. ఎడ్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం. వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని సభ్యులకు హామీ. వైభవంగా మురికిపూడి ఆంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రచారంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు దూసుకెళ్తున్నారు. ఎడ్లపాడు మండలం సంగం గోపాలం వారిపాలెం, చెంగీజ్ ఖాన్ పేట, కోటలో జోరుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు ప్రతిపాటి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకు సాగిన ఆయన ఆంధ్రప్రదేశ్ ను 5 ఏళ్ల అరాచకం నుంచి అభివృద్ధి వైపు నడిపించే ఏకైక నాయకుడు సమర్థుడు చంద్రబాబు మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపైనే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి పుల్లారావు, జగన్ భస్మాసుర పాలనలో మొదట నష్టపోయింది అతన్ని నమ్మి ఓటేసిన పేదలే అన్నారు. సంక్షేమ పథకాల నుంచి నెలవారీ కుటుంబ ఖర్చుల వరకు చంద్రబాబు హయాంలో ఎలా ఉంది, జగన్ వచ్చాక ఎలా మారిందో గమనిస్తే ప్రతి ఒక్కరికి ఆ విషయం అర్థమవుతుంది అన్నారు. సంక్షేమం అంటూ 10 రూపాయలు చేతిలో పెట్టి జేబుల్లో నుంచి 100 రూపాయలు కొట్టేస్తున్న జగన్ దెబ్బకు అందరి జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో ప్రజలంతా ఆలోచించారన్నారు ప్రతిపాటి. జగన్ రెడ్డి చేసిన ఈ మోసాలకి మళ్లీ ఆ ఫ్యాన్ కి ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాలపై ప్రజలంతా ఆలోచించాలని, బేరీజు వేసుకోవాలని సూచించారు. పెరిగిన నిత్యావసర, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, పెరిగిన ఎరువుల ధరలపై ఆలోచన చేయాలన్నారు. నవరత్నాల పేరుతో పేదలను లక్ష్యంగా చేసుకుని మోసం చేశారని మండిపడ్డారు. పేదవాడిని అయితే సులభంగా మోసం చేయవచ్చని వారిని లక్ష్యంగా పెట్టుకుని మోసం చేశారన్నారు. పేదవాడి పేరు చెప్పి పేదవాడి పొట్టగొడుతూ పేదవాడిని కాటేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పేదలను ధనవంతులు చేయాలని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలని తప్పిస్తే తిక్కల జగన్ రెడ్డి వచ్చి పేదలను మరింత నిరుపేదలుగా మార్చారని ధ్వజమెత్తారు. నాసిరకం మద్యం సరఫరా చేసి కష్టజీవులు, శ్రమజీవుల కష్టాన్ని దోచుకున్నారని అన్నారు. బటన్ నొక్కానని చెప్తున్నారని, కానీ ఎవరి ఖాతాలో డబ్బులు పడలేదన్నారు. చేయూత, ఆసరా, రైతు పంట నష్టపరిహారం డబ్బులు ఎవరి ఖాతాలోనైనా పడ్డాయా అని ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రచార సమయంలోనే నియోజకవర్గంలోని పలు గ్రామాల వైకాపా నేతలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆడబిడ్డల గురించి, తల్లుల గురించి నీచంగా మాట్లాడేటువంటి వీరామణ పరిపాలించేది, వీరామణ పోటీ చేసేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ మంత్రి పదవి కావాలన్నా ప్రతిపక్షాలైనటువంటి ఆడబిడ్డలపై దాడులు నీచాతి నీచంగా మాట్లాడతాం. నారా చంద్రబాబు నాయుడు సతీమణి పవన్ గారి గురించి మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గురించి మాట్లాడతాం. ఏంటి నీచ రాజకీయాలు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్ళు మనం పరిపాలించే వాళ్ళ అభివృద్ధికి నోచుకోవట్ల. మరో పక్క అక్రమ కేసులు పెడుతున్నారు, అభివృద్ధి లేదు, దోచుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు, మరో యువ నాయకుడు, నిజాయితీ పరుడు, కులం చూడడు, మతం చూడడు, పార్టీలు చూడడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. వైసీపీ వద్దు నాకు బాబు, ఈ సీట్ వద్దు,
నేను ఈ పార్టీలో ఉండను, ఈ పార్టీ బూతుల పార్టీలో నేను ఉండనని చెప్పేసి ఒక గంజాయి తోటలో నుంచి బయటకు వచ్చి తులసి వనంలో మన ఎన్డీఏ కూటమిలోకి వచ్చాడు. అటువంటి నాయకుడిని మనం ఎన్నుకుంటే 2 లక్షల పైగా ఓట్లు అత్యధిక మెజారిటీతో వచ్చి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని పార్లమెంట్కి పంపించి కేంద్ర నిధుల నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చే విధంగా ఆయన మనం పార్లమెంట్కి పంపించాలా. అదేవిధంగా గతంలో 4,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాడు పత్తిపాటి పుల్లారావు గారు. అంత డబ్బు కుప్పం తర్వాత ఈ రాష్ట్రంలో తెచ్చుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారు. మరొకసారి ఈయన మన కన్నా మెజారిటీ గెలిపిస్తే అంతకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మన ఏదైతే కొండవీడి అభివృద్ధి కావచ్చు, ఈ ఊరు అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరి చేతులు జోడి జరుగుతున్నాను. మోసపోవద్దు, కులం చూడొద్దు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో అదే వ్యక్తి పత్తిపాటి పుల్లారావు గారు. జనసేన కూడా చాలా బలంగా ఉన్నటువంటి గ్రామం. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఉంది ఈ గ్రామంలో. 3 పార్టీలు కలిసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వెన్నెలో వణుకు పుడతా ఉంది. కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో కూటమి కాకుండా చూశాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి అయినాక తాడేపల్లి ప్యాలెస్ నుంచి బస్సు ఎక్కాడు. గులకరాయి డ్రామా అయిపోయింది. మరి ఏ డ్రామాకి వస్తాడో చూడాలి. మళ్ళా ఆ అయిపోయాక వాళ్ళు ఇంకొక డ్రామా క్రియేట్ చేస్తారు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, పేదవాడి పొట్ట కొడతారు. పేదవాడు బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి వెనుకాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఏమన్నారో మీరు చూశారు. చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా ఏమంటున్నారో చూశారు. చివరికి సొంత చెల్లెల్ని కూడా ఏ విధంగా మాట్లాడించారో సోషల్ మీడియాలో మీరు చూశారు. అంతకన్నా సిగ్గుసరమే మరొకటి ఉంటుందా? సొంత చెల్లెళ్ళని ఏమంటున్నారో మీరు చూశారు. ఒక ముఖ్యమంత్రి తల్లిని చెల్లిని దూరంగా పెట్టి చెల్లెళ్ళను కూడా సోషల్ మీడియాలో చివరికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని చెప్పుకునేటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి మహాగణుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? ఆడబిడ్డలు ఆలోచించాలి. ఆడబిడ్డలు ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. రైతులు మోసపోయారు, రైతులు నష్టపోయారు, పంట నష్టపరిహారం ఇవ్వలేదు. బటన్ నొక్కారు, అకౌంట్లో పడ్డాయని చెప్తున్నాడు. సింగీస్ ఖాన్ పేటలో పంట నష్టపరిహారం ఒక్కరికైనా అకౌంట్లో పడితే చెయ్యొత్తండి. ఒక్కరికైనా పడ్డాయా? బటన్ నొక్కాడు కదా, మరి ఆ డబ్బులు ఎవరికి పడ్డాయి? మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పోయి టెక్నికల్ కనిపెట్టాడంట. బటన్ నొక్కానని చెప్తున్నాడు, రైతులకు పడలేదు. చేయూత బటన్ నొక్కానన్నాడు, ఎవరికి పడలేదు. ఆసరా బటన్ నొక్కానంటున్నాడు, ఎవరికి పట్టం లేదు. డోక్రా వాళ్ళు డబ్బులు దాచుకున్నాయి కూడా కనపడకుండా పోతా ఉన్నాయి. విద్యా దీవెన కింద బటన్ నొక్కాడు, ఎవరికి పడలేదు. ఈ డబ్బులన్నీ ఎడిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి ఏమన్నా దొడ్డిదారిన పోతున్నాయా? ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బటన్ నొక్కితే ఏమవుతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. బటన్ నొక్కిన డబ్బులు ప్రజలను మోసం చేయటం కాదు, పేదవారిని మోసం చేయటం కాదు, రైతులను మోసం చేయటం కాదు, డోక్రా ఆడబిడ్డలను మోసం చేయటం కాదు. ఇవన్నీ ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఆ సాక్షి పెడితే అబద్ధాలు తప్ప వాస్తవాలు రావు. సాక్షి పెడితే మీకు అబద్ధాలు, మోసాలు. ఏం ఆంజనేయులు ఏంటి?
మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం దేశ రాజకీయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్ప మరెవరికీ లేదని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలియజేశారు. చిలకలూరిపేట మండలంలోని పోతవరం, రాజాపేట, గోవాళంవారిపాలెం గ్రామాల్లో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 3 గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో వివిధ అభివృద్ధి, నవరత్న సంక్షేమ పథకాల ద్వారా జరిగిన లబ్ధి వివరాలను ప్రజలకు వివరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార విజయరథంపై ఎక్కి రోడ్ షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సభను నిర్వహించారు. ఆయా సభల్లో ప్రజలను ఉద్దేశించి కావటి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ను చూసి ఎంతో మంది టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో 2 గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధి వివరాలను ప్రజలకు వివరించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ధర్మం పక్షాన నిలిచిన వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారో, అబద్దాల టీడీపీ కూటమికి ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ విప్లవం నడుస్తోందని, ఆ సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగించుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకసారి బయటికి తీయండి. ఈ జగనన్న ప్రభుత్వంలో మీకు ఎన్ని పథకాల ద్వారా మీకు డబ్బులు పడ్డాయో ఒకసారి చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీకు ఎన్ని డబ్బులు పడ్డాయో, అసలు ఇచ్చాడో లేదో ఆ పుస్తకం మీద ఏమన్నా అక్షరం పడిందో ఒకసారి చూసుకోండి. మీ జగనన్న ఒకటే చెబుతా ఉన్నాడు, ఈరోజు నా కుటుంబంలో, మీ కుటుంబాలలో నేను మంచి చేశానని చెప్పి మీకు అనిపిస్తే నన్ను ఆశీర్వదించండి అని చెబుతాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా సరే మీ బ్యాంకు ఖాతాల్లో కనీసం 100 రూపాయలు వేసాడమ్మా? 100 రూపాయలు ఇచ్చాడమ్మా? ఎందుకంటే ఈరోజు అధికారం కోసం, పెత్తనం కోసం పెత్తందారులు మొత్తం ఒకటయ్యి ఈరోజు పేదవాడిని అడ్డు విరచాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గద్దె దించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటైతే చెబుతా ఉన్నా, ఇదే సంక్షేమ పథకం తిరిగి కొనసాగాలి. ఎందుకంటే ఈ గ్రామంలో ఇప్పుడే ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు చెప్పారు, సుమారు 30 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో మేము డబ్బులు వేసామండి అని చెప్పేసి. ఇదే సంక్షేమ పథకం తిరిగి కొనసాగాలి అంటే, మీకు 1వ తారీఖు వాలంటీర్ వచ్చి మీ ఇంటికి పింఛన్ ఇవ్వాలి అంటే, మీకు ఇక్కడే సచివాలయం ఉండాలి అంటే, ఇదే బ్యాంకు ఖాతాలు ద్వారా మీకు డబ్బులు పడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని. వచ్చే ఇల్లు మనం ఇవ్వకుండా చేశామా అమ్మ? వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఏమైనా ఆపరేషన్ చేయడానికి లేదు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, వీళ్ళు సైకిల్ మీద తిరుగుతారు, వీళ్ళు పుల్లారావు గారి మీటింగ్ వెళ్తారు, వీళ్ళు చంద్రబాబు నాయుడు మీటింగ్ వెళ్తారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ పసుపు చొక్కా వేసుకుని తీసుకుంటాడని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛన్ ఆపామా అమ్మా? ఈరోజు ఒకటి చెప్పండి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులకి,
మీరింట్లో మీ పిల్లలు చదువుతా ఉన్నారు, మీరు పిల్లలు వేసుకునే బట్టలు మా జగనన్న ఇచ్చినాయి. మీ పిల్లలు మీ మనవాళ్ళు వేసుకునే బూట్లు మా జగనన్న ఇచ్చినాయి. ఈ రోజు మీ ఇంట్లో అమ్మఒడి ఇచ్చాం, మీ ఇంట్లో విద్యా జీవిని ఇచ్చాం, మీ ఇంట్లో విద్యా కానుక ఇచ్చాం, మీ ఇంట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాం. ఈ రోజు మేము 5 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా మారండిరా బాబు అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పండి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారం అందజేయనున్నారు. టీడీపీ తరపున 144 అసెంబ్లీ స్థానాలకు అలాగే 17 పార్లమెంటు స్థానాలకు గాను అభ్యర్థులకు స్వయంగా బీ ఫారం అందజేయనున్నారు. ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే 1-2 రోజుల్లోనే తేల్చేయాలని అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక ఈ నెల 21న చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా ప్రతిపాటి పుల్లారావు బీ ఫారం అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని జోనల్ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు అధినేత చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయానికి వచ్చారు. పట్టణంలోని 10వ వార్డు సచివాలయం పరిధిలో ఉన్న 30 మంది వాలంటీర్లు వారి ఉద్యోగానికి రాజీనామా చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్దకు మున్సిపల్ కమిషనర్ గోవిందరావుకు వారి రాజీనామా పత్రాన్ని అందించారు. గతంలో కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేయగా ఇప్పుడు మరొక 30 మంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికారకాంక్షతో ముస్లిం మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం చేయాలని చూస్తున్న కూటమి యొక్క బూటకపు మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు సూచించారు. పట్టణంలోని 11వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు తమ కుటుంబాలతో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. స్థానిక బ్యాంక్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ సమక్షంలో గురువారం చేరారు. వారందరికీ కావటి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్న సంక్షేమ పథకాల ద్వారా ముస్లిం మైనార్టీలకు 23,000 కోట్లు, మైనార్టీ విద్య కొరకు 25.88 కోట్ల రూపాయల నిధులు అందించినట్లు వెల్లడించారు. అలాగే మైనార్టీ వర్గాలకు కాంపోనెంట్ యాక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూను 2వ అధికార భాషగా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముస్లిం మైనార్టీలకు మేలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు సీఎం జగన్ కు మాత్రమే సాధ్యమైందన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ముస్లిం మైనార్టీల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీల జీవన ప్రమాణాల మెరుగుకు సర్కార్ తోడ్పాటు ఎప్పుడూ ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక 50,000 రూపాయల నుంచి 1,00,000కు జగనన్న షాదీ తోఫా మొత్తాన్ని పెంచి ముస్లిం అమ్మాయిల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అలాగే దూదేకులకు షాదీ తోఫా అమలు పరిచింది వైఎస్ఆర్సీపీనే అన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కూటమిని వదిలి జగనన్న బాటలోకి వస్తున్నారని తెలిపారు. ఇక 11వ వార్డు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన ముఖ్య నాయకులు షేక్ రెహమాన్, షేక్ కాసిం, షేక్ సుబానీ, షేక్ మనన్, షేక్ రెహమాన్, షేక్ ఫర్ఖాన్ తో పాటు పలు కుటుంబాల వారు ఉన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లుగా చోటు చేసుకున్న రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం హత్యలే అని ధ్వజమెత్తారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిపిన దుర్మార్గమైన పాలన జగన్ ఏలుబడి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలోకి చేరికల జాతర కొనసాగింది. వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి ప్రతిపాటి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. తాజాగా శుక్రవారం చిలకలూరిపేటకు చెందిన 80 కుటుంబాలతో పాటు గంగన్నపాలెనికి చెందిన 50 కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆర్కే వెల్డింగ్ అధినేత షేక్ కరీముల్లా 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక బాలాజీ థియేటర్ సమీపంలోని ఆర్కే వెల్డింగ్ దుకాణం వద్ద జరిగిన కార్యక్రమంలో వారంతా ప్రతిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 15వ వార్డు కౌన్సిలర్ సీనియర్ నాయకుడు జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో గంగన్నపాలెనికి చెందిన వైసీపీ నాయకుడు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరు. అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో, కంచములో మెతుకయ్యినాడురో, కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో, సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల,
చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలేరో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి సర్వసభ్య సమావేశం గురువారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో జరిగింది. వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి ఎం రాధాకృష్ణకు ఇండియా కూటమి ఓటు వేసి గెలిపించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామసుబ్బాయమ్మ, బాబురావు, సిపిఎం నాయకులు రాధాకృష్ణ, పేరుబోయిన వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసన్న, ఎం రాధాకృష్ణతో పాటు 3 పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గెలవనటువంటి వాళ్ళకి అంటే ఇద్దరు గెలుస్తారా? ఈ పిలకలూరుపేట నియోజకవర్గంలో కాబట్టి మనోహరు, పత్తిపాటి పుల్లారావు గారు ఇద్దరు గెలుస్తారా? గెలవనటువంటి వాళ్ళకి ఓటేళ్ళు అని చెప్పేసి ఇదొక మైండ్కే వాడుతున్నారు. అందుకని ఈ రకంగా ఓటర్ని రెండో వైపు చూడకుండా ఉండేదానికోసం గెలిస్తే మేము గెలవాలి, లేకపోతే వాళ్ళు గెలవాలి, ఎవరు గెలవకుండా కూడా ప్రజల్లో చైతన్యం వస్తే ఎవరు ఎప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు. 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఏమేం చేశారో ప్రజలకు గుర్తుంది కనుకనే 2019లో ఓడించారు. 19లో ఓడించావో నీ పరిస్థితి ఏంటో తెలియదు, ఏం చేస్తావో అని చెప్పేసి నమ్మినటువంటి వాళ్ళు 19 నుంచి ఇప్పటి వరకు ఇదేంటో బాబు పత్తిపాటి పుల్లారావు గారు అది చేశారని చెప్పేసి వచ్చావు, నువ్వు అంతకంటే రెట్టింపు చేస్తున్నావు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రశ్నించడం మొదలెడితే ఈ నియోజకవర్గం నుంచే పారిపోయాం. మరి ఇలాంటి వ్యక్తుల్లో మనం ఎన్నుకోవాల్సిందే. రాధాకృష్ణ గారు జనరల్ గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దిగుమతి అవుతూ ఉంటాడు. ఏదైనా ఇప్పుడు మన గుంటూరు పార్లమెంటు పోటీ చేస్తున్నటువంటి బ్రహ్మసాని ఎన్ఆర్ఐ దిగుమతి అయ్యాడు. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అక్కడక్కడ ప్రజలతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా వచ్చేసారు. కానీ రాధాకృష్ణ గారు అలాంటి వారు కాదు. మరి కమ్యూనిస్ట్ పార్టీల్లో మేము ఎట్లయితే ఉద్యమాలు చేస్తున్నామో ఆ ఉద్యమాలకి అతను కూడా పూర్తి అండగా ఉండి ప్రతి ఉద్యమంలో పాల్పంచుకొని తన వాణిని వినిపించేటటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేసేదానికి వీలవుతుంది. అట్లా కాకుండా డబ్బున్నటువంటి వ్యక్తుల్ని తీసుకురావాలి. కూర్చోండి. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని ఎంపీడీఓ సమావేశ హాల్లో శుక్రవారం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న వేసవి ఎద్దడి తట్టుకునేందుకు అన్ని గ్రామాల్లో మంచినీటి సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంకా 4 రోజులు సాగరు జలాలు వస్తాయని ఆయా గ్రామాల అధికారులు, సర్పంచులు మంచినీటి చెరువులు నింపుకోవాలని కోరారు. ఈ వేసవి వెళ్లేంత వరకు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిడతల ఝాన్సీతో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ చెరువులు తిమ్మాపురం చెరువు నిండింది, మైదుగూరు నిండింది, అయిపోయిందండి. మిగతా కూడా ఇంకేమైనా ఉంటే నిండితే తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాయి అని అంటున్నారు. అది ఎంతవరకు వస్తాయి? తాగునీటి కోసం కృష్ణా జిల్లాలో వదులుతాను. అది వస్తే కనుక మళ్ళీ ఇంకొకసారి ఏమైనా వస్తాయని ఆశపడుతున్నాం. ఇంకేమైనా సమస్యలు మనం 10 గంటల నుంచి 10 గంటలు 4 గంటలు పనిచేసేటట్టు 10 గంటల కల్లా ఇంటికి వచ్చేటట్టు చెప్పాము. వాళ్ళకి ముందస్తు చర్యలుగా అన్నీ ఏదైతే మనకి ఉన్నాయో ఆ ఓఎస్ ప్యాకెట్లు కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ అన్నీ రెడీగా పెట్టడం అనేది జరిగింది. ఏమాత్రం చిన్న ఎఫెక్ట్ లేకుండా, ఏ ఒక్కరికి కూడా చిన్న ఎఫెక్ట్ లేకుండా చేసాము. అదేవిధంగా ఈరోజు మనకి ఎన్ఆర్జీఎస్కి వచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. అది మన ప్రజాప్రతినిధులుగా మండల స్థాయి అధికారులుగా మీరందరూ కొంచెం గ్రామాల్లో కూడా అవేర్నెస్ కల్పించండి. ఈ ఎండలకి ఇలా తట్టుకోకుండా ఈ సన్స్ట్రోక్ జరిగితే 2 డేస్లోనే మనుషులు ఎఫెక్ట్ అవుతారని అందరికీ తెలుసు. ఆ పరిస్థితి కాకుండా కొంచెం అవేర్నెస్
చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య మీద కానీ ఈ హెల్త్ ఇష్యూస్ మీద కానీ ఏమైనా సభ్యులు ఏమైనా మా సబ్మిషన్ తేవాల్సి ఉంటే ఒకసారి తీసుకొస్తే మేము దాన్ని నమోదు చేసుకొని చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. తెలియని వాళ్ళు కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. డీహైడ్రేషన్ అయితే నీరసం రావడం, పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది తీసుకురావడానికి మనం సొంతగా ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కూడా ఓఆర్ఎస్లని, వాటర్ అని వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎండలకి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎండలకి బయటకు తిరుగుతూ ఉంటారు. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు, పెద్దవారు, ముసలివారు. కాబట్టి వారిని అందరినీ జాగ్రత్తగా చూసుకొని మనం అందరం జాగ్రత్తగా ఉంటే మన దేశం కూడా బాగుంటుంది. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు అమలు చేసినా రాష్ట్రంలో ముస్లింలు తెలుగుదేశం పార్టీని ఎవరూ విడదీయలేరని అన్నారు మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. అసత్య ప్రచారాలతో మైనార్టీల ఓట్లు దండుకోవాలని వైకాపా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని ఆయన స్పష్టం చేశారు. ముస్లింల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన అనేక సంక్షేమ పథకాలు రద్దు చేయడంతో పాటు మైనార్టీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించిన మోసకారి జగన్ను ముస్లిం ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు ప్రత్తిపాటి. గురువారం చిలకలూరిపేట 13, 14వ వార్డుకు చెందిన వైసీపీ ముస్లిం నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారంతా ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశంలో చేరిన వారిలో షేక్ ఉమ్మరవలి, షేక్ రబ్బానీ, షేక్ గనీ ఉన్నారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు ప్రత్తిపాటి. రాష్ట్రంలో ముస్లింలకు చిత్తశుద్ధితో మేలు చేసింది, చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అని, వారి రిజర్వేషన్లను కూడా కాపాడి తీరుతామని హామీ ఇచ్చారు. గారు ఇచ్చినంత ఇదిగా షాదీఖానాల నిర్మాణం కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసినంత డెవలప్మెంటు ఈ జగన్ అనే అతను వచ్చి మొత్తం ఆపేసి ముస్లింలను బాగా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి దీనన్నిటినీ మార్చుకుంటూ రాబోయే 2024లో జరగబోయే ఎలక్షన్లో ఏకకంఠంతో ముస్లింస్ అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ముస్లింలకి న్యాయం జరిగింది. 2014లో కాడి నుంచి 2019 వరకు ఏ అయితే పథకాలు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేశారో, అటు దుల్హం పథకం కానివ్వండి, ఇటు మౌజన్ ఇమాంల గౌరవ వేతనం కానివ్వండి, అట్లాగే మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి, మన చాలా మంచి పథకాలు, రంజాన్ తోఫా అలాంటి అమలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలోని పలు విభాగాలకు కమిటీలను ప్రకటించింది. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ కమిటీలు, అనుబంధ కమిటీల జాబితాలను ఖరారు చేస్తూ జిల్లా పార్టీ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా విభాగాల నాయకులుగా నియామకమైన వారి పేర్లను వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కావటి శివనాగ మనోహర్ నాయుడు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. నూతన కమిటీల సభ్యులంతా సమన్వయంతో రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సీనియర్, ఇతర నాయకులతో పాటు కార్యకర్తల్ని కూడా కలుపుకుపోవాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. ఇక చిలకలూరిపేట పట్టణ కమిటీలో పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలాహా ఖాన్, ఉపాధ్యక్షులుగా మారుబోయిన నాగరాజు, గోపతోటి జన్బాబు, ప్రధాన కార్యదర్శిగా షేక్ సమద్, బండారు జయకుమార్, పిల్లి సాగర్, కోశాధికారి రావికింది సాంబశివరావు, కార్యదర్శులు అధికారి వెంకటేష్, ఊసా రమేష్, కురివి గరంగయ్య, చల్లా శ్రీనివాసరావు, ఇరి రాఘవను నియమించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అనుబంధ విభాగ కమిటీని, పట్టణ మైనార్టీ సెల్ విభాగాన్ని, ఎస్సీ సెల్ చిలకలూరిపేట రూరల్ మండల కమిటీ సభ్యులను పార్టీ అధిష్టానం నియమించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో 2వ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగింది. శుక్రవారం నాడు అసెంబ్లీ స్థానానికి పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా తన్నీరు రత్నకుమారి నామినేషన్ వేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ టర్నింగ్ అధికారి బి నారదమునికి పిరమిడ్ పార్టీ అభ్యర్థి తన్నీరు రత్నకుమారి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎన్నికల సిబ్బంది నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను స్వీకరించారు.
చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బోటు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం శుక్రవారం కన్నుల పండుగ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 2 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ బోటు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా 3వ రోజైన శుక్రవారం భక్తులు పొంగలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక తిరునాళ్ల సందర్భంగా భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం సంతరించుకుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాపు కేశవరావు, వైస్ చైర్మన్ కొమ్మనబోయిన రామారావు, కార్యదర్శి కావూరి వెంకట సుబ్బారావు, సహాయ కార్యదర్శి చెన్నుపాటి సీతారామయ్య, ట్రెజరర్ మేండ్రు శివకోటయ్య, కార్యనిర్వహణ కార్యదర్శి చెన్నుపాటి నాగరాజు, రోటరీ క్లబ్ అధ్యక్షులు కాపు వెంకటరావు సభ్యులు పాల్గొన్నారు. పూజ చేయాలనుకున్న భక్తులు దయచేసి ఆ చెట్టు కింద పూజారి గారు ఉంటారు, దయచేసి పూజ చేసుకోవాల్సింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని షేక్ బాజీ గారు, పుట్టబాజీ గారు మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నది. తిరునాళ్ల మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ ఎంతో వైభవంగా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు ప్రార్థనలుగుతున్నారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ భక్తులంతా ఈ యొక్క తిరునాళ్ల మహోత్సవానికి పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు ప్రార్థనవుతున్నారు. అదేవిధంగా సాయంకాలం ప్రభలేవు లేవు కనుక భక్తులు సాయంకాలం ఏమైనా తగ్గుతారేమో కానీ ఈ పూట మాత్రం భక్తులు, ఎందుకంటే శ్రీ బోటు వీరాంజనేయ స్వామి మురిగిపూడి వాయువ్య దిశనందు కొండ బోడుపై వెలిసి ఉన్నాడు. 48 సంవత్సరాల నుంచి ఈ యొక్క పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ మా ఊరు వాళ్ళకే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా, ఒక జిల్లానే కాదు ఇక్కడ 2-3 జిల్లాలు కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఈ పుణ్యక్షేత్రం ఏటా 12 ప్రభలు కట్టాము. 7 ప్రభలు లేవు కనుక సాయంకాలం జనం తగ్గుతారు. మురిగిపూడి శ్రీ బోటు వీరాంజనేయ స్వామి తిరణాలంటేనే భక్తులకి ఎంతో విశ్వాసము, నమ్మకము. ఆ విశ్వాసంతో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క తిరునాళ్ల మహోత్సవానికి విచ్చేశారు కనుక, అదేవిధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ సంవత్సరం యథావిధిగానే సాగినాయి. భక్త మహాశయులందరూ కూడా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మా కమిటీ వారి తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వలన స్వామివారి తిరణాల తగ్గిద్దనున్నాం, కానీ ఏటా మీద కూడా ఈ సంవత్సరమే తిరణాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో విచ్చేసి పొంగళ్ళు పెట్టారు. అదేవిధంగా సాయంకాలం కూడా భక్త మహాశయులు యథావిధిగా వస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క తిరునాళ్ల మహోత్సవం పొంగళ్ళు ఏటా మీద ఈ సంవత్సరం పెద్ద జరిగినాయి కాబట్టి భక్త మహాశయులందరూ సాయంత్రం కూడా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. మరియు పరిసర గ్రామ ప్రజలకు బోటు వీరాంజనేయ స్వామి అభివృద్ధి కమిటీ తరపున తిరునాళ్ల మహోత్సవ 48వ తిరునాళ్ల మహోత్సవ శుభాకాంక్షలు. మరి బోటు వీరాంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన తరువాత ఇది 48వ తిరునాళ్ల మహోత్సవం.
ఈ తిరునాళ్ళ 3 రోజుల కార్యక్రమం స్వామివారి సీతారాముల కళ్యాణంతో మొదలయ్యి మరి ఏకాదశి రోజు ఈ తిరునాళ్ళ మహోత్సవం జరుగుతూ ఉంది. ఏకాదశి రోజు ఉదయం పూట మన మురిగిపూడి గ్రామస్తులు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామస్తులు కానివ్వండి పొంగల్లో నివేదన చేస్తూ ఉంటారు. మరి ఈ పొంగళ్ళ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఒక మతంతో సంబంధం లేకుండా హిందూ మతం అనే, క్రైస్తవ మతం అనే, ముస్లిం అనేటటువంటి భేదాభిప్రాయం లేకుండా మతేతరంగా ఎంతోమంది భక్తులు స్వామివారికి పొంగళ నివేదన చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. మరి ఈ పుణ్యక్షేత్రాన్ని ఎంతో వైభవంగా నడపడానికి భవిష్యత్తులో పైన బోర్డు మీద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునాదులు వేసి ఉన్నాము. కానీ ఆర్థిక పరిపుష్టత లేకపోవడం వల్ల అది వెనుకబడిపోయింది. కాబట్టి చుట్టుపక్కల గ్రామస్తులు కానివ్వండి, మురిగిపూడి గ్రామస్తులు కానివ్వండి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పి బోటు వీరాంజనేయ స్వామి అభివృద్ధి కమిటీ తరపున ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ సంవత్సరం మరి తిరునాళ్ళకి కూడా విపరీతంగా గతంలో కన్నా కూడా ఎక్కువగా భక్తులు ఈ కార్యక్రమానికి తిరునాళ్ళ మహోత్సవానికి ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మా అభివృద్ధి కమిటీ తరపున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు శుక్రవారం రాత్రి పురపాలక సంఘం పరిధిలోని గణపవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అంతా కలిసికట్టుగా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు దాతవు దూతవు కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోతవరం రాజాపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలని కోరిన కావటి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. కొండవీడు, కోట గ్రామాల్లో జోరుగా ప్రచారం. కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరిన ప్రతిపాటి. చిలకలూరిపేట టీడీపీలోకి విస్తృతంగా చేరికలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ప్రతిపాటి. వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి టీడీపీలో పెద్ద ఎత్తున చేరిన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కార్యకర్తలు. చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండియా కూటమి నేతల సమావేశం. కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థి రాధాకృష్ణను చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని నిర్ణయం. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. 2వ రోజు పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తన్నీరు రత్నకుమారి. ఎడ్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం. వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని సభ్యులకు హామీ.
వైభవంగా మురికిపూడి ఆంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం, స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.